గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను బులవాయు సిటీలో ఉన్నాను. బులవాయు సిటీ నుంచి మనం ఈరోజు క్యాపిటల్ సిటీకి బస్ జర్నీ చేయబోతున్నాము. సో బస్ జర్నీ ఎప్పుడు చేయలేదు ఈ జింబాబ్వేలో, ఫర్ ద ఫస్ట్ టైం బస్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. ఎట్లుంటుందో ఏంటో తెలియదు. యాక్చువల్గా ఇక్కడ బస్సెస్ చాలా ఉంటాయంట, నైట్ కూడా బస్సెస్ ఉంటాయి. కాకపోతే అది 7 o'clock అట్లా ఎక్కిన తర్వాత చాలామంది ఫిల్ అయిన తర్వాత అది బస్సు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనం మెల్లమెల్ల చేరుకునేసరికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది. 7 hours జర్నీ, మోర్ దెన్ 12 hours అవుతుంది, 11 hours 12 hours. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ బస్సు అయితే బుక్ చేసుకున్నా. నిన్న ప్రీవియస్ వీడియోలో చూసారు కదా సిటీ లింక్ అని చెప్పేసి, అదే బస్సు బుక్ చేసుకోండి, $30. సో బుక్ చేసేసుకున్నా. అదే బస్సు మళ్ళీ 2 o'clock కూడా ఉంటుంది. టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా వెళ్ళిపోవచ్చు. లేదు మనకి నైట్ అంతా పడుకుంటాం మెల్లమెల్లగా వెళ్ళిపోదాం అనుకుంటే నైట్ బస్సు అయితే బుక్ చేసుకోండి. ఎవరికైనా టైం లేకపోతే మాత్రం ఈ బస్సు బెస్ట్ అన్నమాట. సో వర్షం పడుతుంది ఫ్రెండ్స్ నిన్నటి నుంచి, మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి తుక్కు వర్షం పడుతుంది. క్లైమేట్ అంతా చల్లగా అయిపోయింది. ఇక్కడ నుంచి బస్ స్టేషన్ ఒక 20 minutes డిస్టెన్స్లో ఉంది. వెళ్ళేసి మనం బస్ క్యాచ్ చేద్దాం. యాక్చువల్గా నేను ప్రతిసారి క్యాపిటల్ సిటీకి వచ్చేసి కంట్రీని ఎక్స్ప్లోర్ చేస్తా, కానీ ఈసారి మాత్రం రివర్స్ అయిపోయింది. మనము టూరిస్ట్ ప్లేస్కి వచ్చేసి క్యాపిటల్ సిటీకి వెళ్తున్నాం. సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఈరోజు జింబాబ్వేలో బస్ జర్నీ. ఓకేనా? ఇదే బ్రదర్ వాళ్ళ ఇల్లు చూస్తున్నారు కదా. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి ఇంత స్పేస్ ఉంటుందంట. ఇవి మామూలుగా ఇప్పుడిప్పుడే ఒక 20 years ముందర కట్టిన ఇల్లులు కాదు ఫ్రెండ్స్. ఇవి మోర్ దెన్ 100 years హిస్టరీ ఉన్న ఇల్లులు అన్నమాట. అప్పట్లో వాళ్ళు ఉండడానికి అని చెప్పేసి కట్టుకున్న ఇల్లు ఇప్పుడు ఇలా ఉన్నాయి అన్నమాట. సో ఇటు చుట్టుపక్కల మొత్తం సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ ఆటోమేటిక్ గేటు, ఒకవేళ మనం ఏదన్నా ముట్టినాం అనుకోండి, ఇక్కడ పోలీసులు వెంటనే వచ్చేస్తారు. సెక్యూరిటీ మాత్రం చాలా చాలా టైట్గా ఉంటుంది. చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉన్నది. ఓకేనా? దొంగలు పడడానికి ఛాన్స్ లేకుండా. ఇటు సైడ్ మొత్తం అన్ని చెట్లు ఉన్నాయి, అటు సైడ్ ఏమో వెనకాల మొత్తం అంతా వర్క్ చేసుకునే స్పేస్ ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా రెస్ట్ తీసుకున్నా ఫ్రెండ్స్. వ్లాగ్లు అయితే అంతంత మాత్రమే వేసినా, కానీ నాకైతే మంచిగా పీస్ఫుల్గా సిటీకి దూరంగా సౌండ్లు లేకుండా చాలా చాలా మంచిగా అనిపించింది. ఇటంతా స్పేసే అనమాట. మనం ఇష్టమైన కావాల్సిన చెట్లు అవన్నీ పెట్టుకోవచ్చు. సో బయలుదేరదాం ఇంకా బస్ స్టేషన్ సైడు. ఫ్రెండ్స్ ఫైనల్గా బస్ స్టేషన్కి అయితే వచ్చేసిన. చూడండి, నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మన రుద్రగాడు వచ్చేసాడు. ఇదే మన బస్సు చూస్తున్నారా. లగేజ్ అక్కడ ఇచ్చేసిన అండ్ అందరూ నిండిన తర్వాత బయలుదేరుతాను. ఓకే. సో ఇదిగోండి హరారే. పొద్దున్నే నా కోసం లేచి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారనమాట బ్రదర్ వాళ్ళు. ఎక్కాలంటే ఇంకా ఓకే. బాయ్ టేక్ కేర్. ఓకే, బస్సు స్టార్ట్ అయిపోయింది గైస్, వెళ్ళాలి గైస్. టక సెండ్ ఆఫ్ ఇచ్చేసి బస్సు అయితే ఎక్కేసిన. బస్సు కరెక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 7:30కి కరెక్ట్ టైంకి అయితే స్టార్ట్ అయింది. ఈ దాంట్లో మంచి ఛార్జింగ్ పోర్ట్స్, బస్సు మాత్రం చాలా చాలా బాగుంది. ఒక కండక్టర్ ఉన్నారు మొత్తం అన్నీ చూడడానికి అని చెప్పేసి. బట్ సర్వీస్ కూడా బాగుంది అనమాట. చాలా బాగుంది. బస్సు నీట్గా ఉంది అండ్ సర్వీస్ కూడా బాగుంది. అండ్ ఇందులో బ్రేక్ఫాస్ట్ ఉంది అండ్ వైఫై ఉన్నది, అన్నీ ఉన్నాయి. సో బాగుంది. ఇది చూడండి, రోడ్డు మొత్తం ఇలా ఉంది. బాగా వర్షం పడ్డది. వెళ్ళేసరికి మనకి 2 o'clock అవుతుంది అనుకుంటా. సో కొంచెం ఇక్కడ నుంచి హరారేకి వెళ్ళే బస్సెస్ అవన్నీ వేరే కంపెనీ బస్సెస్. ఇది మాత్రం సిటీ లింక్. ఓకే, బస్సు ఒక 15 minutes స్టాప్ అని చెప్పేసి ఆపారు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అంటే మనకి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి ఆపారు. సో ఇది ఫ్యూయల్ స్టేషన్. ఆల్మోస్ట్ మనం ఎంత అంటే ఒక 50-60 kilometers వచ్చినాం అనుకుంటా. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇదండి
యాక్చువల్గా మనకి 10 o'clock అవుతుంది. ఇప్పుడు ఇందాక బ్రేక్ తీసుకున్నాం కదా, ఆ బ్రేక్ దగ్గరనే మనకి మొత్తము లంచ్ ఎవరికి కావాల్సిన ముందే రాపించుకున్నారనమాట. బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి అని చెప్పేసి దాని ప్రకారం ఆర్డర్ తీసుకొని ఇచ్చారు. చికెన్ అండ్ చిప్స్ ఆర్డర్ ఇచ్చాను నేను. సో తినేద్దాం. ఇదే ఇంకా లంచ్ స్నాక్స్ అనుకోవచ్చు. మనం 2 o'clock వరకు చేరుకుంటాం కాబట్టి సో నో ప్రాబ్లం, తినేద్దాం ఇంకా. సో గైస్ ఫైనల్లీ మనం క్యాపిటల్ సిటీకి అయితే వచ్చేసినాం. యాక్చువల్గా లోపల ఏం వీడియో చేయడానికి లేకుండే ఎక్కిన వెంటనే బస్సులో పడుకున్నా. ఇక్కడ మొత్తం ట్యాక్సీలు ఉన్నాయి. ఇదే పెద్ద బస్ స్టేషన్ అనుకుంటా, రెయిన్బో బస్ స్టేషన్. లగేజ్ అంతా బయట తీస్తున్నారు. మనల్ని రిసీవ్ చేసుకోవడానికి మన తెలుగు అన్నలు వస్తున్నారు. వెయిట్ చేద్దాం. సో సిటీలోకి ఎంటర్ కాగానే ఒక డిఫరెంట్ వైబ్ వచ్చింది, మంచిగా ఉన్నది అసలు. సో చూడొచ్చు, ఇదిగోండి అటు సైడ్ నుంచే మనం వచ్చినాం. మొత్తం ఇటు సైడ్ రోడ్లు ఇవన్నీ మనం వెళ్ళేటప్పుడు చూద్దాం. బట్ ఈ సిటీ వైబ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నది. బులవాయి మొత్తం సైలెంట్గా సింపుల్గా, నో ట్రాఫిక్, నో పాపులేషన్ ఉంది కదా. ఇక్కడ మాత్రం చాలా ట్రాఫిక్ ఉంది, క్యాపిటల్ సిటీ కాబట్టి మంచిగా ఉన్నది. నాకు తెలిసి అదే బస్ స్టేషన్ అనుకుంటా, మనం ఆల్రెడీ బయటనే దిగినాం కాబట్టి. సో నో ప్రాబ్లం. ఇటు సైడ్ మొత్తం అన్నీ ట్యాక్సీలు ఉన్నాయి. మనని రాగానే అడుగుతారు ట్యాక్సీ కావాలా అని చెప్పేసి. అక్కడ ట్యాక్సీ వాళ్ళు ఉన్నారనమాట. సో మన లగేజ్ బయటకు తీయడానికి కొంచెం టైం పడుతుంది కావచ్చు. ఓకే, ఎవరైనా వస్తే మాత్రం ఈ బస్సే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్, వేరేదైతే వద్దు. పక్కాగా చెప్తున్నా, మంచి సర్వీసు, మంచిగా బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు, ఒక కూల్ డ్రింక్, మంచిగా వైఫై ఉన్నది, చాలా బాగుంది. అసలు జర్నీ చేసినట్టే తెలియలేదు. 7 hours కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది. ఒక బ్రేక్, నాన్ స్టాప్గా వచ్చేసినాం. 1:30కి అయితే దిగేసినాం. అనుకున్న టైం వరకు అయితే దిగేసినాం. సో అది మనం ఇక్కడ వెయిట్ చేయాలి మన వాళ్ళు వచ్చేంత వరకు. ఫ్రెండ్స్ మనకి అన్న వాళ్ళు రావట్లేదంట, వేరే ప్లేస్కి వెళ్ళారు. అలా డ్రైవర్ని పంపించారు. క్రిస్ అంట డ్రైవర్ పేరు. సో పెద్ద వ్యాను సో మన కోసం పంపించారు. ఇక్కడ నుంచి ఎంత దూరమో తెలియదు, చూద్దాం. ఓకే, డర్టీ నో ప్రాబ్లం. సో సీట్ బెల్ట్ పెట్టుకుందాం, మ్యాండేటరీ సీట్ బెల్ట్. నా పేరు క్రిస్. యువర్ నేమ్ క్రిస్? ఓకే. ఇది ఉండి ఫ్రెండ్స్ బస్ స్టేషన్, జింబాబ్వేలో లోకల్ బస్ స్టేషన్ అన్నమాట ఇది. వెదర్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ బులవాయులో మాత్రం చాలా వర్షం కొట్టింది, బట్ ఇక్కడ మాత్రం ఎండ బాగా కొడుతుంది. ఎక్కడ పడాలో అక్కడ పడట్లేదు, ఎక్కడ పడకూడదో అక్కడ పడుతుంది వర్షము. సో ఇన్ బులవాయు టూ రైనీ. I'm coming from Bulawayo. Oh, you're coming from Bulawayo. Yeah, there is too much rain. Oh, too much rain. Today. There's no rain. It's too much worse. Oh, you're new to Harare? Ah. Oh, okay. It's my first time. What's your first time in Harare? Yeah. All right. Oh, what is the? It's a bus station? No, this one's the hotel. Hotel. Yes. I thought it's a bus station. No, it's a hotel. It's called Rainbow Towers. Rainbow Towers. Yes, Rainbow Towers group. Okay, friends, ఇది నేను బస్ స్టేషన్ అనుకున్నా, కాకపోతే ఇది హోటల్ అంట. సో మన ఇండియా ఫ్లాగ్ కనిపిస్తలేదు, నో ఇండియా ఫ్లాగ్, ఓన్లీ ఆఫ్రికన్ ఫ్లాగ్స్. సో చాలా పెద్దగా ఉన్నది హోటల్. ఇట్స్ ఎ బిగ్ హోటల్, రెయిన్బో టవర్స్. Yeah, it's a big hotel. ఓకే. సో ఇది గైస్ కరెక్ట్ టైంకి తీసుకొచ్చింది బస్సు మాత్రం. నేను అనుకున్న లేట్ అవుతుందేమో అని చెప్పేసి, కాకపోతే రోడ్ కూడా చాలా నీట్గా ఉంది. బులవాయ నుంచి మంచిగా ఫాస్ట్గా వచ్చేసినాం. అసలు జర్నీ చేసినట్టే అనిపించట్లేదు. Don't take pictures. Don't take pictures? This one. This building. This building? Yeah, don't take pictures. That one. What is that? That one, it's ZANU-PF headquarters. Headquarters, yeah, okay. Headquarters, so they don't like pictures. Okay. Yeah. So here people are not camera friendly? No, they're camera friendly, but this one is for government. ఓకే. గవర్నమెంట్ బిల్డింగ్స్. నేను అనుకున్న హోటల్ అనుకున్నా, కాకపోతే హోటల్ కాదంట, గవర్నమెంట్ బిల్డింగ్ అంట. రోడ్లు చూడండి ఎంత చాలా నీట్గా ఉన్నాయో.
4 లైన్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కాదు, రైట్ సైడ్ స్టీరింగ్ మన ఇండియాలో లాగానే సేమ్ అలానే. ఇది ఒక జంక్షన్ అనుకుంటా. సో నెంబర్ ప్లేట్స్ అన్నీ ఎల్లో కలర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మామూలుగా నడుపుకునేటి మనకి ట్యాక్సీ ప్లేట్లు ఎల్లో కలర్లు ఉంటాయి కదా, ఇక్కడ అదేంటి ఎల్లో కలర్లు ఉన్నాయి. ఇన్ ఇండియా ట్యాక్సీ ప్లేట్స్ ఆర్ ఎల్లో కలర్. Sorry? Taxi plates are yellow color. No, white. Huh? White. This one is private. Private. Private, yeah. Okay. You see that one, that combi, it's got white and red. White for normal people. White and red is for taxi. ఓకే ఓకే. ఇక్కడ మనకి ఇండియాలో లాగా రిటర్న్ ఇది నార్మల్ పీపుల్ నడపడానికి, సిటిజన్స్కి ఏమో ఎల్లో కలరు, వైట్ అండ్ రెడ్ ట్యాక్సీ అంట. ఓకే, అదిగోండి అక్కడ ఒక వెహికల్ వెళ్తుంది చూసారా వైట్ కలర్ది, అది మటాటో ట్యాక్సీ, అన్ని వైట్ కలర్వి. ఇన్ ఇండియా ఇట్స్ డిఫరెంట్. ఎల్లో కలర్ ఈస్ ట్యాక్సీ, వైట్ కలర్ ఫర్ నార్మల్ సిటిజన్స్. Okay, so this one yellow and black is for private. ఓకే ఓకే. And white and red is for taxi. ఆహా ఓకే ఓకే. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ దే స్పీక్ షోనా రైట్? యూ స్పీక్ షోనా? I speak Shona. ఇన్ దబెలే ద విచ్ లాంగ్వేజ్? Debele. దబెలే. Debele it's ఇన్ బులవాయు దబెలే. Yes, in Bulawayo is Debele. Here is Here Shona. Yeah. Most of the people speak Shona, right? Here in Rare Shona. You speak Shona? Yeah, I speak Shona. So Even in Debele. Shona, how to say thank you? You say Maita Basa. Maita Basa. Maita Basa. Okay, Mr. Chris, Maita Basa. Yes. Okay. How to say hi? How are you? How are you? You can say Murisei. Murise. Yeah, Murisei means how are you? Okay. So many words for how are you. in Aha, okay, okay. Shona is difficult? No. It's an easy language. It's one of the easiest languages. ఓకే ఓకే. సో ఈ హరారేలో మాత్రం షోనా మాట్లాడతారు ఫ్రెండ్స్. ఇది నేషనల్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదే లాంగ్వేజ్ మాట్లాడతారు. నాకు ఈ సిటీకి వచ్చిన తర్వాత ఒకే ఒక్క నచ్చిన విషయం ఏంటంటే రోడ్లు చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి, ఆర్గనైజ్డ్ పార్కింగ్ ఉన్నది, మంచిగా ఉన్నది. లీ కూపర్ ఇవన్నీ నాకు తెలిసి మటాటో స్టాండ్ అనుకుంటా. నా కార్ క్లీనింగ్ అనుకుంటా. వాటర్ అంతా స్ప్రే చేస్తున్నారు. ఇప్పుడు పక్కనే చిన్న చిన్న షాప్స్ పెట్టారు. అదేంటి కూల్ డ్రింక్లు, బఠానీలు, అట్లా చిన్న చిన్న స్నాక్స్. ఇది లోకల్ బస్ అనుకుంటా. ఆఫ్టర్నూన్ టైము. అన్న మనల్ని ఇంట్లో దింపే ముందు ఒక సిస్టర్ ఉన్నారు, గోల్ఫ్ క్లబ్ లో దింపాలని చెప్పేసి ఈ క్లబ్ కి తీసుకొచ్చారు. బట్ చాలా పెద్ద ఉంది గోల్ఫ్ క్లబ్. ఇదిగోండి అక్కడ చూస్తున్నారా, అదిగోండి గేమ్ ఆడుతున్నారు. వావ్ ఫ్రెండ్స్, మన వెహికల్ మొత్తం గ్రాస్ మీద నుంచి వెళ్తుంది. ఓ చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ గోల్ఫ్ క్లబ్. ఓ ఓ ఓ ఇటు నుంచి ఒక దారి ఉంది, అటు సైడ్ జరుగుతున్నాయి అన్నమాట గేమ్స్. అది ఓన్లీ టోర్నమెంట్ జరుగుతుంది. సో ఇది కొంచెం చాలా మంచిగా ఉంది. అది గ్రాస్, ఇటు సైడ్ ఒక రోడ్ ఉంది, ఆ రోడ్ సైడ్ నుంచి వెళ్తున్నాం మనము. ఇట్స్ ఎ డీర్. ఇంపాలా ఓకే. దానికి ఇది మెయిల్ ఇంపాలా అనుకుంటా. హార్న్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో అక్కడ ఆడుతున్నారు అనమాట గోల్ఫ్. చాలా మట్టుకు గోల్ఫ్ ఆడే వాళ్ళు ఓన్లీ డ్రెస్ కోడ్ షార్ట్ అండ్ క్యాప్ పెట్టుకుంటారు, కాలర్ షర్ట్ వేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ప్యాంట్లు వేసుకున్నారు. ఫస్ట్ టైం చూస్తున్నా నేను. సో ఇదంతా గోల్ఫ్ గ్రౌండే ఫ్రెండ్స్ మొత్తం. ఇంకా ఫ్రెండ్స్, నేను ఎవరినో కలుస్తాడు కావచ్చు అన్న అనుకున్నా, వాళ్ళ వైఫ్ని కలవడానికి వచ్చిండు ఛార్జింగ్ కేబుల్ ఇవ్వడానికి ఇంత దూరం. బాయ్ బాయ్ టాటా. వీళ్ళ వైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అంట ఇక్కడ మీడియా. అంటే వీళ్ళకి ఆడే వాళ్ళు ఉంటారు కదా, కంపెనీస్ చాలా స్పాన్సర్ చేస్తారు కదా, ఆ స్పాన్సర్ చేసిన కంపెనీస్ని ప్రమోట్ చేయడానికి అని చెప్పేసి తను వచ్చింది. అక్కడ ఏమంటారు, ఈ
పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఉంటారు కదా వీళ్ళు ఆడే వాళ్ళందరి ఫోటో తీసుకుంటా ప్రమోషన్ లాగా అనుకోండి, ప్రమోట్ చేయడం అంతే. సో చాలా కంపెనీస్ వస్తాయి. అంటే ఎవ్రీ వెనస్డే ఎవ్రీ మంత్లో లాస్ట్ వెనస్డే వీళ్ళు గోల్ఫ్ ఆడతారంట. సో అందుకని చెప్పేసి తన దగ్గర ఛార్జింగ్ ఏమి లేదు అని చెప్పేసి ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చారు. బట్ చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్, ఇది గ్రౌండ్ మాత్రం చాలా చాలా పెద్ద ఉంది. ఇప్పుడు మనం వచ్చింది రాయల్ గోల్ఫ్ క్లబ్ అంట, 1898. ఇట్స్ ఓల్డ్ వన్ రైట్. సో చాలా ఇయర్స్, మోర్ దెన్ 100 years అనుకుంటా ఈ గోల్ఫ్ క్లబ్కి. నేను వచ్చి అరగంట సేపు అయితే లేదు. క్లైమేట్ చూడండి ఎట్లా చల్లగా అయిపోయిందో, వర్షం పడేలాగా. నేను బులవాయుకి వెళ్తా, బులవాయులో వర్షం. బోట్స్వానాకి వెళ్తే బోట్స్వానాలో వర్షం. విక్టోరియా ఫాల్కి వెళ్తే విక్టోరియా ఫాల్లో కూడా వర్షం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన డ్రైవర్ గారిని ఏం చెప్తున్నానంటే చాలా రోజులైంది వర్షం పడక అని చెప్పేసి అన్నాడు. సో నేను ఇక్కడికి వచ్చిన అరగంటలో క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ వర్షం మాత్రం నన్ను వదులుతలేదు, అట్లుంది పరిస్థితి. వచ్చేటప్పుడేమో నైట్ అంతా వర్షం కొట్టింది, ఇక్కడేమో ఇప్పుడు వర్షం పడేలా ఉంది. క్లైమేట్ అంతా నల్లగా మబ్బులు వచ్చేసినాయి. వర్షం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు పడాలి, అది బాగుంటుంది. వర్షానికి కూడా మంచి అందం చెందాం. వర్షం అంటే ఇష్టం లేని నైన్ వచ్చినప్పుడు పడడమే ఇది కష్టం. ఇది హెవీ ట్రక్స్ కూడా మెయిన్ రోడ్ పైన వెళ్తున్నాయి. ఓకే, ఇది కొంచెం సిటీ అవుట్స్కట్స్ అనుకుంటా. రోడ్ అంతా చేంజ్ అయిపోయింది. నుంచి మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అంట. ఇక్కడనే దగ్గరలో మన అన్న వాళ్ళ ఇల్లు ఉన్నది, ఇల్లు అండ్ ఫ్యాక్టరీ అవన్నీ. సో ఈ నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇదే స్టార్టింగ్ అని చెప్తున్నారు. ఇది రైల్వే ట్రాక్ ఉంది, మరి ఇది వర్క్. ఈజ్ దిస్ ట్రాక్ వర్కింగ్? ఓకే, ఇది పాత రైల్వే ట్రాక్ అంట. అటు సైడ్ ఒకటి కొత్త రైల్వే ట్రాక్ ఉంది. యాక్చువల్గా నేను విన్నా బులవాయు నుంచి హరారేకి ట్రైన్ ట్రాక్ ఉంది అని చెప్పేసి. బట్ గూడ్స్లు వెళ్తాయా ప్యాసింజర్ ట్రైన్స్ వెళ్తాయా తెలియదు ఫ్రెండ్స్. కాకపోతే రైల్వే ట్రాక్ అయితే ఉంది ఎవ్రీ పార్ట్ ఆఫ్ జింబాబ్వేకి. విక్టోరియా ఫాల్స్ నుంచి బులవాయకు ఉంది, బులవాయ నుంచి ఇక్కడికి కూడా ఉందని చెప్తున్నారు. కాకపోతే నేను అంత రీసెర్చ్ చేయలేదు, ట్రైన్ జర్నీ అయితే చేయలేదు. ఇది వర్కింగ్ ట్రైన్ అంట. ఈజ్ దిస్ ప్యాసింజర్ ట్రైన్ ట్రాక్? బోత్. ఓకే, ఇది రెండు ట్రైన్స్ ట్రాక్ అంట. కాకపోతే ఇప్పుడు గూడ్స్ ట్రైన్స్ వెళ్తాయంట. సో ఇదంతా కొంచెం సిటీ తోటి కంపేర్ చేస్తే డిఫరెంట్ వైబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనకి బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా చాలా డిఫరెంట్గా ఉంటుంది. రోడ్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ చూస్తే మంచి డిఫరెంట్ వైబ్ ఉంటుంది. సో ఇవన్నీ అవే ఇటుకలవి అండ్ ఇటుకల ఫ్యాక్టరీ అనమాట. ఇది టైర్లు, ఇటుకలు అంతా ఇవి. ఒక బ్యాంక్ ఉంది కదా ఫస్ట్ క్యాపిటల్ అని చెప్పేసి, ఇక్కడ 4-5 బ్యాంకులు ఉన్నాయట. బ్యాంకులు మొత్తం ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు వర్క్ చేస్తాయంట ఫ్రెండ్స్. సిటీలో అయితే మామూలుగా 4-5కి క్లోజ్ చేస్తారు. బట్ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో మాత్రం మార్నింగ్ 4 వరకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారంట. ఇక్కడ కూడా ఒక రైల్వే ట్రాక్ ఉన్నది. ఎన్ని రైల్వే ట్రాక్లు ఉన్నాయరా బాబోయ్. దిస్ సైడ్ వీ హ్యావ్ టు గో దిస్ సైడ్. ఓకే, సో మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా అది ట్రక్. ఓన్లీ అది రైస్ కానీ బియ్యం కానీ తినే వస్తువులు ఇలాంటి ట్రక్లలో పంపిస్తారంట జింబాబ్వేలో. మనం బోట్స్వానాలో చూస్తాం కదా వచ్చేటప్పుడు, అక్కడ చాలా మటుకు బార్డర్ దగ్గర ఉన్నాయి కదా, ఇవే ఇలాంటివే. ఫుడ్కి మాత్రమే యూజ్ చేస్తారు, వేరే వేటికి ఇంకా వేరే యూజ్ చేస్తారు. కంకులు ఇక్కడ చాలా మట్టుకు కంకులు తోటలు కనిపించినాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదంతా మొత్తం అంతా డిఫరెంట్ ఉంది ఏరియా. ఈ దగ్గర ఒక 100 మీటర్లోనే 6 బ్యాంకులు కనిపిస్తున్నాయి. ఎన్ఈడి బ్యాంక్ అంట, ఎఫ్బిసి బ్యాంక్ అంట, స్టాటిక్ బ్యాంకు. బ్యాంకులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. గైస్ మొత్తానికైతే ట్రాఫిక్ జామ్లో ఒక గంట సేపు ఇరుక్కొని నేనైతే ఫైనల్గా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన. యాక్చువల్గా అన్న వాళ్ళు నా కోసం అని చెప్పేసి ఒక రూమ్ అయితే రెడీ చేసి పెట్టారు. మనం ఒక 4-5 days ఉంటాం అనుకుంటే ఇక్కడ. 4-5 days ఉండేసి మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే కంటెంట్ చేసుకొని మనము జాంబియా సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? సో మీకు రూమ్ చూపిస్తా, మర్చిపోయినా. సో రూమ్ చూపిస్తా మీకు.
ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియానే ఫ్రెండ్స్. ఇది మన రూము. అది బెడ్ మొత్తం అరేంజ్ చేసి పెట్టారు. అక్కడ ఛార్జింగ్ పోర్ట్లు పెట్టేసిన. ఇటు కూడా ఉన్నది. ఇది ఖాళీగానే ఉంది. సో ఒక కబోర్డ్ ఉంది. ఇది మన కోసం అని చెప్పేసి సపరేట్గా అరేంజ్ చేసి పెట్టారు. ఒక 4-5 డేస్ అయితే ఇక్కడ ఉండాలి ఇక మనము. ఇటు బయట కొంచెం ఇటు సైడ్ కూడా రూమ్లు ఉన్నాయి. మరి ఇవి ఎవరియో ఏంటియో మనకు తెలియదు. సో అది ఇది మన రూము. రేపటి నుంచి అయితే మంచి ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి. బాయ్, టేక్ కేర్.